దీన్ని బట్టి నేను మీకు వందనాలు చేస్తున్నానైనా. దేవానైనా ఇంతవరకు నన్ను మీ రెండు మాటలు మీరే తోడుగా ఉండినైనా, మూడో మాట దేవానైనా పలికినైనా అవసరం దేవానైనా అయితే మీరే మాకు దయచేశారు. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నానైనా. దేవానైనా మనం మాట్లాడుతుండగానైనా మీరేనైనా సహాయం చేయనైనా. దేవానైనా మాట్లాడింది మీరని ఎరిగినైనా మీ ఉండేలా మీరే సహాయం చేసి మీరే నడిపించినైనా. దేవానైనా ఆడించినంతవరకు మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, నేను లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే, గుడ్ ఫ్రైడే అంటున్నారు ఏంటి బాబు, నువ్వు మీ దేవుడు చనిపోయాడు కదా, ఇది గుడ్ ఫ్రైడే ఎందుకు అయింది అని అన్నాడు. గుడ్ ఫ్రైడే దేవుడు మన కోసం మా కోసం చనిపోయాడు కదా, అందుకని చెప్పేసి మన కోసం దేవుడు త్యాగం అయ్యాడు కాబట్టి గుడ్ ఫ్రైడే అంటున్నామంటే ఆయనకి అర్థం కాలేదు. అయితే వాళ్ళు ప్రేమగా నమ్మేది ఏంటంటే నార్త్ కదా, వాళ్ళు ఏం నమ్ముతారంటే దుష్ట శిక్షణ శిక్షణ అంటే మరి అది హిందీలో అంటే నాకు తెలియదు. అయితే వాళ్ళు అది నమ్ముతారు కాబట్టి. కానీ మన గురించి ఈ యేసు ప్రభు రాకడ యేసు ప్రభు బలియాగం గురించి ఆల్రెడీ భగవద్గీతలో ముందే ఉంది. అది దాన్ని ఏమంటామంటే సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరిమాత్మైన పుణ్యదాన బలియాగం అంటారు. అంటే సర్వపాప పరిహారం అంటే సర్వం అందరి కోసం చనిపోవడం కోసం, ప్రతి పాపము పోవడం కోసం పుణ్యదాన బలియాగం అంటే ఒక ఎలాగంటామంటే ఒక యాజకుడు లాంటి ప్రధాన యాజకుడు మన కోసం చనిపోవాలని చెప్పి చనిపోయి రక్తం చిందిస్తే మన పాపాలన్నీ పోతాయని చెప్పి భగవద్గీతలో ముందే రాసి ఉంటుంది. అయితే ప్రపంచంలో ఎందరో ప్రాముఖ్యత చనిపోయినా కూడా అంత సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. కానీ లాస్ట్ వర్డ్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ వినే ఛాన్స్ మళ్ళీ రాదు. కానీ యేసు పుట్టినప్పుడు సిగ్నిఫికెంట్, యేసు పుట్టినప్పుడు ప్రాధాన్యత ఉంది, దేవుడు బ్రతికినప్పుడు కూడా ప్రాముఖ్యత ఉంది, చనిపోయిన చివరి మాటలు కూడా ప్రాముఖ్యత ఉంది. చాలా మంది థియలాజికల్ కాలేజీలో కూడా మనకి తెలిసిందే కదా, థియలాజికల్ కాలేజీలో యేసు అంటే పారబుల్స్ అంటారు. అంటే దేవుడు చెప్పిన కొండ మీద ప్రసంగం గురించి దాని మీద ఒక పెద్ద ఏంటంటే కోర్సే ఉంటుంది. కాబట్టి యేసు చెప్పిన ఒక చిన్న స్టోరీకే ఇంత ఉంటే యేసు చెప్పిన చివరి 7 మాటల్లోని ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనకి అర్థమవుతుంది. అయితే ఈ అన్నిటిలోని ఒరిజినల్గా దేవుడు చరిత్ర ప్రకారం 9 నుంచి తెల్లవారి 9 నుంచి 3 వరకు శిలువ మీద ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. అందులోని వెలుగులో 3 మాటలు, చీకటిలో 4 మాటలు మాట్లాడేది కూడా ఉంటుంది. ఈ వెలుగులో 3 మాటల్లోని ఇది ఆఖరి మాట, అమ్మ ఇదిగోని కుమారుడు అని చెప్పి యోహానికి మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. యోహాను 19వ అధ్యాయము 25, 26, 27. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియు మత్తయి మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండటం చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె ఇంట చేర్చుకున్నాను. ఒరిజినల్గా ఒక మనకి యేసుతో ఎక్కువ సహవాసం ఉన్నది ఎవరంటే ఏం చెప్తాం? పేతురు అని చెప్తాం. కానీ పేతురు పై మాత్రమే కనపడతాడు. కానీ చాలా యేసుతో ఎక్కడ చూసినా మనకు ఉన్నది యోహాను ఉంటాడు. కాబట్టి యేసు యోహానుకి ఉన్న సంబంధాన్ని మనకి ఇక్కడ చూపిస్తాడు. అంటే మొదటిగా యేసు ఈ 3వ మాట నుంచి దేవుడు మనకి 5 విషయాలు నేర్పిద్దాం అనుకుంటున్నాడు. 5 పాఠాలు ఏమున్నాయో మనం చెప్దాము. మొదటిగా ప్రేమ కలిగి ఉండడం, రెండోది బాధ్యత కలిగి ఉండడం, మూడోది ఆదరణ కలిగి ఉండడం, నాలుగోది మర్చిపోనితనం ఉండడం, ఐదోది ఆజ్ఞ కలిగి ఉండడం. అయితే ఈ 5 గురించి మనం క్లుప్తంగా త్వరగా చెప్పుకుందాం. ఇందులోని కానీ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒకసారి నాకు డిబేట్ కాదు కానీ ఒరిజినల్గా ఒక ఏంటంటామంటే కాంపిటీషన్ ఉండేది. డిబేట్ కాంపిటీషన్ అనడం కానీ ఒరిజినల్గా జస్ట్ స్టోరీ టెల్లింగ్ లాగా మాకు ఉండేది. అంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని మేము దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నాకు అంత ఐడియా లేనప్పుడు మేము బైబిల్లో మనకి బాగా ఫేమస్ మిషనరీ విలియం కేరీ గారి గురించి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే విలియం కేరీ గారు చనిపోయే ముందు లాస్ట్న ఒక విషయం చెప్తారు. నేను చనిపోయిన తర్వాత డాక్టర్ కేరీని గుర్తుపెట్టుకోకండి, కానీ డాక్టర్ కేరీని ఎవడైతే కాపాడాడో అతన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తారు. డాక్టర్ కేరీ రక్షకుడిని గుర్తుపెట్టుకోమని చెప్తారు. అలాగా ప్రతి చివరి మాటలోని ఎంత సిగ్నిఫికెన్స్ ఉంటుందో, ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనకి తెలుస్తుంది. అయితే ఇందులోని మొదటిగా ఫస్ట్ విషయం గురించి అయితే
మొదటిగా ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ కలిగి ఉండడంలో మత్తయి 22:39 ఒకసారి చదువుకున్నాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలని రెండో ఆజ్ఞ రాని వంటిదే. అయితే మనల్ని ఎలాగైతే మనం ప్రేమించుకుంటామో వేరే వాళ్ళని కూడా ప్రేమించాలని చెప్పి దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు మరియమ్మని చాలా ప్రేమించారు. ఎందుకంటే ఆవిడ ఎన్నో బాధలు ఆయన్ని కన్నప్పుడు చాలా పడ్డది. కానీ దేవుడు మరియమ్మని గుర్తుపెట్టుకున్నాడు. అలాగే యోహాను కూడా దేవుని ప్రేమించాడు. అయితే ఈ మొదటి విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం, రెండోది బాధ్యత కలిగి ఉండడం. ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుంది. ఎలాగంటే బాధ్యతతో కలిగిన ప్రేమ. ఎలాగంటే దేవుణ్ణి మనం ప్రేమించాము అంటే ఆయన మనకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. అలాగే ఎలా ఉన్నది, ఇప్పుడు చివరి ఈ బైబిల్ మొత్తం అంతటిలో చివరి గ్రంథం రాసింది యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. ఇప్పుడు నీకు సొంత తల్లి ఉన్నది, మీ తల్లిని మీ ఫ్రెండ్కి ఇచ్చి ఈవిడ మీ అమ్మ, ఆడు నీ కొడుకు అని చెప్పగానే ఎవరన్నా ఏమంటారు? కానీ ఈ యోహాను మారు మాట మాట్లాడకుండా వెంటనే ఆడిని ఇంట చేర్చుకొనేను అని చెప్పారు. అంటే యేసుకి యోహానికి ఎంత అయితే ప్రేమ కలిగి ఉన్నారో దీన్ని చూపిస్తున్నారు. అయితే ఈ ప్రేమలోని కల్మసం అనేదే లేదు. కానీ ఇప్పుడు చూడండి, పేతురు ఒక సమయం వచ్చినప్పటికీ యేసు ఎరుగునని చెప్పి 3 సార్లు చెప్పాడు. కానీ అదే సమయానికి సిలువ దగ్గర యోహాను, మనకి ఈ యోహాను 19లో మనం ఒకసారి చదివాం కదా, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ వద్ద నిలిచి ఉండేది. ఇక్కడ యోసేపు ప్రస్తావన లేదు, పేతురు ప్రస్తావన, శిష్యుల ప్రస్తావన లేదు. ఓన్లీ ఒక్క మనకి యోహాను మాత్రమే ఉన్నాడు. అలాగా 4 ఉన్నారు. అయితే ఇక్కడ యూదుల శాసనాల ప్రకారం పెద్ద కొడుకు ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ యేసు చనిపోతున్నాడని తెలిసిన సమయానికి చివరికి ఆయన తన బాధ్యతని తన ప్రియ శిష్యుడైన యోహానికి ఇద్దామని చెప్పి అనుకున్నాడు. అయితే మనకి బాగా తెలిసిందే కదా, ఒరిజినల్గా మనకి ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఆ టైంకి మనకి బ్రెయిన్ కరెక్ట్గా పనిచేది. ఒకప్పుడు ఒక 2 years ముందు నాకు ఎప్పుడు ఒక ఆపరేషన్ అయినప్పుడు కడుపు దగ్గర ఏమైందంటే ఫుల్ గ్యాస్ట్రిక్ వచ్చేసి పొట్టు పొంగిపోయింది. ఫుల్గా పొంగిపోయిన టైంకి అది పేలిపోద్ది అన్నంత టెన్షన్ వచ్చింది. ఆ టైంకి మా అమ్మ ఏమైంది నాన్న అంటే లే అని చెప్పేసి గోల్ చేసేసారు. అంటే ఆ నొప్పికే మనం ఇలాగైపోతే ఇప్పుడు మనం చూడండి, ఒంటి నిండా కొరడ దెబ్బలు కొట్టిన తర్వాత దేవుడికి ఇన్ని తర్వాత ఒంటిలోంచి రక్తం పోతుంది, ఒంటిలోంచి నీళ్ళు పోతున్నాయి. మళ్ళీ ఇలాగే కాకుండా చెమట వరకు ఆడుతుంది, తర్వాత సైనికులు ఉమ్మేస్తున్నారు. ఇంతగా బాధపడుతున్నా కూడా ఆ సమయంలోని దేవుడు బాధ్యతతో ఒక మాట మాట్లాడాడు. ఎలాగంటే ఇంట చేర్చుకోమని చెప్పి తన శిష్యుడిని అడిగాడు. తన తండ్రిని కూడా ఆయన మర్చిపోలేదు. అలాగే ఇందులో కూడా ఎక్కడ ఉన్నదంటే రోమా 14:11 ఒకసారి చదువుకున్నాము. ప్రతి నాళ్ళకి దేవుని స్తుతించును, యేసుకు లెక్క అప్పగించవలను. దేవుని ప్రేమించిన వాళ్ళందరికీ దేవుని ప్రేమించకపోయినా ఒక బాధ్యత అనేది ఉన్నది. కానీ దేవుని ప్రేమించిన వాళ్ళకి మరీ ఎక్కువ బాధ్యత ఆయన ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతకి మనము ఒక సమయం వచ్చినప్పటికీ లెక్క చెప్పాలని చెప్పి దేవుడి లేఖనాలు మనకి చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ ఆత్మఫలాలను మనకి తెలిసిందే కదా, గలతీ 5:22లోని ఆత్మఫలాల్లో ప్రథమైన ఫలం ఏంటమ్మా? ప్రేమ కలిగి ఉండమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇలాగా ఇప్పుడు దేవుని మనం ప్రేమించామంటే ఆయన కూడా మనం ప్రేమించి మనకి ఒక బాధ్యతను అప్పగిస్తాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. రెండోది బాధ్యతలోని యోహానికి యేసయ్యకి ఎంత నమ్మకం ఉందో కూడా మనం ఇప్పుడు చూసాము. మూడోది మర్చిపోని గుణగలం. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఒక సమయం వచ్చినప్పటికీ ఏదో ఒక సహాయం చేస్తారు. కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ మనం ఏం చేసామో కూడా మనకు గుర్తుండదు. కానీ దేవుడు మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఎలాగంటే ఇప్పుడు యేసుకు జన్మ ఇచ్చినప్పుడు మరియమ్మ ఎక్కడ చాలా వరకు
అవమానాలు, నిందలు అన్నీ పడ్డది. యోసేపు కూడా సీక్రెట్గా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయానికి కూడా అక్కడ తెలుసు. తర్వాత యేసు జన్మనిచ్చినప్పుడు, పసులుపాకలో జన్మనిచ్చినప్పుడు, చాలా సత్రంలో ఏ స్థలం దొరకలేనప్పుడు అన్నిట్లోని యేసు వాటన్నిటినీ కష్టాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ మనకి లోకాలో మనకు తెలిసింది కదా, ఈ సుమయోను ప్రవక్త చెప్తాడు తన తల్లికి, యేసు తల్లికి ఏం చెప్తారంటే, నీ ఖడ్గం, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. అయితే ఈ సమయానికి ఆయన ఇవన్నీ యేసు ఏమీ మర్చిపోకుండా ప్రతి ఒక్కటి ఆయన గుర్తుపెట్టుకున్నాడు. యెషయా 49:16లోని ఒక విషయం రాసి ఉంటుంది కదా, ఒకసారి చదువుకుందామా. యెషయా 49:16, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యేసు మన పాపముల కొరకు, చేతులతో చేసిన పాపముల కొరకు మేకులు దిగబట్టాయి అన్నాం, కానీ అదే చేతుల మీద కూడా ఆయన మన కోసం మన పేరుని అరచేతి మీద చెక్కి ఉన్నాడని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. కీర్తనలు 115:12లో కూడా ఆయన చెప్తారు చూడండి, యేసు మమ్మల్ని మర్చిపోలేదు అంటారు. కీర్తనలు 115:12లో, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను. చూసారా, యేసు మమ్మల్ని ఏ సమయానికి మర్చిపోలేదంట. అయితే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, యేసు మనల్ని ఎలాగైతే మర్చిపోలేదో, యేసు మనం కూడా ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఎవరికైతే అవసరం ఉన్నాయో మనం కూడా మర్చిపోకుండా ఉన్నామని చెప్తున్నారు. అలాగే 4వ విషయము, ఆదరణ కలిగి ఉండడం. అయితే నేను ఇంజనీరింగ్లో నాకు ఒక ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఒక గ్రూప్గా అయ్యి మేము ఒక సమయంకి వచ్చినాడికి ప్రతి ఈ ఏమంటాం నేషనల్ హాలిడేకి దేనికి కానీ ఆర్ఫనైజ్కి కానీ వెళ్ళి అప్పుడప్పుడు ఫుడ్ కానీ ఏమైనా అవసరాలు ఉంటే సప్లై చేసేవాళ్ళం. అయితే ఒకసారి ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళాం. ఆర్ఫనైజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారంటే, ఆయన నాకు చెప్తున్నారు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురు ఆస్ట్రేలియాలో ఉందన్నారు. బాబు మీరు ఎందుకంటే ఇక్కడ ఉన్నారు అని చెప్తే, నాకు ఇక్కడే కన్వీనియంట్గా ఉందండి, అక్కడ నేను ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళకి ఆదరణ ఎవరిస్తారంటే యేసే ఇవ్వాలి. ఎందుకంటే అంత చదివించినా కూడా, ఎంత చేసినా కూడా వాళ్ళు మొత్తం కుటుంబాన్ని మర్చిపోయి ఎక్కడో ఉంటున్నారని చెప్పి అంటున్నారు. అయితే ఈ కీర్తనలు 54:4 ఒకసారి చదువుకున్నాము. కీర్తనలు 54:4, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణంను ఆదరించేవాడు. ఆయన మన ప్రాణాన్ని ఆదరించేవాడు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఇప్పుడు మరియమ్మని ఆదరించడానికి యేసు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే ఈ వచనం, ఈ మాట ఎలా ఉంటుంది అంటే, ఈ మాట మనకి ఆదరణ చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యేసు చనిపోయిన తర్వాత ఆమెను ఓదార్చడానికి ఎవరు ఉండరు కాబట్టి ఆమెను తీర్చుకోవడానికి ఆయన శిష్యుడు. ఆల్రెడీ యేసు చెప్పకపోయినా కూడా ఆయన శిష్యుడు ప్రాణంలో తెగించి కూడా అక్కడే మరియమ్మ దగ్గర ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే మరియమ్మే కాదు, యోసేపు కూడా అక్కడ లేడు. కానీ ఒక్క యోహానికి మాత్రమే ఆయన ఈ బాధ్యతను అనేది అప్పగించాడని చెప్పి మనం చూస్తున్నాము. అలాగే 5వది, ఆజ్ఞను అనుసరించడం. దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మాత్రమే వచ్చాడు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుసరించమని చెప్తూ ఉన్నాడు. ఎలాగంటే మనకి తెలిసిందే కదా, ఆజ్ఞల్లోని 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమకాండంలోని 20:12 వచనంలో ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని దేవుడు తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఆర్ఫనైజ్లో ఎలాగైతే వదిలేస్తున్నారో అలాగే చాలా మంది ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అలాగే మనకి సంఘం కూడా తల్లి లాంటిది. సంఘంలో ఎవరికైతే అవసరం ఉందో ప్రతి ఒక్కరూ కూడా అలాగే సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనకి తల్లిని ఎవరు తృణీకరించకుండా వాళ్ళ మాట వినేలా మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు విలియం కేరీ గారు మీకు చెప్పాను. విలియం కేరీ గారు ఎక్కడో లండన్లో ఉండేవారు. ఈయన చాలా ఫేమస్ మిషనరీ. మనకి ఇండియాలోని పెన్ వాడుతున్నామన్నా, ప్రింటింగ్ ప్రెస్ అన్నా, పోస్టింగ్ అన్నా, బ్యాంకింగ్ సిస్టమ్ అన్నా ఏదన్నా ఆయన నుంచే మనకు వచ్చింది. కానీ ఎవరు ఆయన గుర్తుపెట్టుకున్నట్లేదు. యేసు కూడా ఆయనకి ఏదో వస్తుంది అని చెప్పి మనకి ఎప్పుడు చేయలేదు. ఆయన ఎప్పుడు పని చేయలేదు. దేవుని మాట మాత్రం నెరవేర్చడానికి వచ్చారు. కానీ ఈ మాట నెరవేర్చినప్పుడు కూడా కుటుంబాన్ని ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. అయితే ఈ విలియం కేరీ గారు ఎలా ఉన్నారంటే, ఒక లండన్లోని అలా తల్లిదండ్రులు కూడా
ఏమంటాం పాస్టర్స్, వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన ఒక దగ్గర సేవ చేశారంటే దాదాపు 400 పౌండ్లు వస్తుంది నెలకి. అంటే 400 పౌండ్లు అంటే దాదాపు 55,000 55,000 అంత డబ్బు ఉన్నా కూడా ఆయన ఇండియాలోని చాలా వరకు ఎవరిని మారుద్దామని చెప్పి మనకు తెలుసు కదా 1822లో 28లో విలియం బెంటిక్ గారు సతీ సామగామాన్ని ఎలాగైతే అబాలిష్ చేశారంటారో, ఈ సతీ సాగమనాన్ని రాజా రామ్మోహన్ రాయ్ చేశారని చెప్తూ ఉంటారు. కానీ ఆ సమయానికి రాజా రామ్మోహన్ రాయ్కి ఇంగ్లీష్ అనేది రాదు. ఇంగ్లీష్ రాలేనప్పుడు మనకు అనుభవించింది ఎవరంటే విలియం కేరీ గారు 24 పేజీల థీసిస్ అని చెప్పి మొత్తం ఇంత పెద్ద పేపర్లని మొత్తం అంతా ఈ విషయం గురించి మొత్తం కూర్పు చేసి ఆయన పంపుతూ ఉంటాడు. అయితే ఇంత చేసినా కూడా ఆ విలియం కేరీ గారు ఎప్పుడు ఆయన పేరు రావాలి అని చెప్పి ఆయన అదే చెప్పారు కదా చివరి మాటలోని, మీరు విలియం కేరీ గుర్తుపెట్టుకోకండి, కానీ విలియం కేరీని ఎవరైతే కాపాడారో ఆ రక్షకుడిని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్పేసి, ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన చూసిన ఆ టైంలో ఎవరు లేరు. ఆయన ఎలా చనిపోయారంటే అతిగా చెమట పట్టడం వల్ల చనిపోయాడు. అంటే చిరు చెమటలు అంటే చూసారా, ఆ టైంకి ఆ లో బీపీ అయిపోయి ఆయన అలా చనిపోయినా కూడా ఆ టైంకి అదే సమయంలో అదే 3 సంవత్సరాల ముందు వాళ్ళ పిల్లలు కూడా ప్రింటింగ్ ప్రెస్లో తగలబడిపోయి చనిపోయారు. ఆయనకి ఆదరణ ఇచ్చిన దేవుడు మనకు కూడా ఆదరణ ఇస్తాడని చెప్పి నమ్మి ఈ 3వ మాట ముగిస్తున్నాను. ఆమేన్.